డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే యాకోబు మరియు దేవునికి మధ్య జరిగిన యుద్ధంలో యాకోబు విజయం సాధించాడా అనే విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో ఒక రాత్రంతా పోరాడాడు. ఆ పోరాటంలో దేవునిపై యాకోబు విజయం సాధించాడు. అయితే యాకోబుతో పోరాడింది దేవుడా లేదా ఒక దేవదూత లేదా ఒక మనిషి? మరియు ఈ పోరాటం ఎందుకు జరిగింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఈ లేఖనం ప్రకారం యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. అయితే దీనికంటే ముందు యాకోబు తన 2 భార్యలను మరియు 11 మంది పిల్లలను తన మామ ఇంటి నుండి కనాను దేశం తీసుకువస్తుండగా మార్గం మధ్యలో వారందరినీ యబ్బోకు రేవు దాటించాడు. కానీ యాకోబు మాత్రం యబ్బోకు రేవు దాటలేదు. అందుకే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అని లేఖనంలో వ్రాయబడింది. ఆ ఒంటరిగా ఉన్న సమయంలోనే ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడును అని వ్రాయబడింది. ఇంతకీ యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడే ఆ నరుడు ఎందుకు వచ్చాడంటే, యాకోబు భార్యలతో, పిల్లలతో, పనివార్లతో మరియు రకరకాల పనులతో తీరిక లేకుండా ఉండవచ్చు. అందుకే ఆ నరుడు యాకోబు ఒంటరిగా ఉండటాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే నిశ్శబ్దంలోనే ఘనమైన కార్యాలపై మనం దృష్టి పెట్టగలుగుతాము. ఇంతకీ యాకోబు దగ్గరకు వచ్చిన ఆ నరుడు ఎవరో ముందుగా తెలుసుకుందాం. యాకోబు దగ్గరకు వచ్చిన నరుడు సాక్షాత్తు దేవుడే ఒక దేవదూతగా నరుని రూపంలో యాకోబుకు కనిపించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అదే అధ్యాయం 30వ వచనంలో నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అని యాకోబు అన్నాడు. అలాగే 28వ వచనంలో నీవు దేవునితో పోరాడి గెలిచితివి అని దేవుడు యాకోబుతో అన్నాడు. అలాగే 26వ వచనంలో యాకోబు ఆశీర్వాదం కోరుకున్నాడు. దేవుడైతేనే ఆశీర్వాదం కోరుకుంటారు. అలాగే హోషియా 12:3లో యాకోబు దేవునితో పోరాడిను అని వ్రాయబడింది. అదే హోషియా 12:4లో యాకోబు దూతతో పోరాడి జయముందును అని వ్రాయబడింది. కావున దేవుడే స్వయంగా ఒక దేవదూతగా వచ్చి ఒక మనిషి రూపంలో యాకోబుకు కనిపించాడు. ఇంతకీ ఆ మనిషి రూపంలో వచ్చిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు పాత నిబంధనలో పలు అవతారాలలో తన భక్తులకు కనిపించాడు. 1 మెల్కీసెదెకు రూపంలో, 2 సింధూర వనంలో ఉన్న అబ్రహాము దగ్గరకు మనుష్య రూపంలో, 3 షద్రకు మెషకు అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4వ మనిషి రూపంలో, 4 యెహోవా దూత రూపంలో, 5 మేఘస్తంభం రూపంలో, 6 యోబు దగ్గరకు సుడిగాలి రూపంలో, 7 మరియమ్మ గర్భం నుంచి ఇమ్మానుయేలు రూపంలో, అలాగే యాకోబు దగ్గరకు నరుని రూపంలో యేసుక్రీస్తు గారు వచ్చారు. ఇలా పాత నిబంధనలో యేసుక్రీస్తు పలు అవతారాలలో తన భక్తులకు ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు యాకోబు విషయానికి వస్తే, దేవుడు యాకోబు దగ్గరకు ఒక మనిషిగా వచ్చి యాకోబుతో ఒక రాత్రంతా పెనుగులాడాడు. పెనుగులాడడం అంటే బహుశా ఒక కుస్తీ పొట్టు లాంటిది. మనకు కుస్తీ తెలిసిందే. 2 బలవంతులు ఈ ఆటలో తమ బల ప్రదర్శనను నిరూపించుకుంటారు. ఎవరు చివరి వరకు పోరాడతారో వారే గెలిచినట్టు. ఇటువంటి కుస్తీ పట్టులో యాకోబు మరియు దేవుడు ఒక రాత్రంతా పోరాడారు. మామూలుగా అయితే ఈ పోరాటంలో దేవుడు క్షణం ఆలస్యం చేయకుండా గెలవాలి. అయితే దేవుడు తన శక్తిని యాకోబుపై ప్రదర్శించలేదు. సుమారు ఒక రాత్రంతా పోరాడే అవకాశం దేవుడు యాకోబుకు కల్పించాడు. దీనికి కారణం ఏమిటంటే, దేవుడు యాకోబులో ఏదో కోరుకున్నాడు. అది ఏమిటంటే, యాకోబులో అంతర్లీనంగా ఉన్న మోసం, కుట్రలు, గర్వం అన్నీ తీసివేసి విశ్వాసం, పట్టుదల, వినయం, మార్పు వెలికి తీయాలి అనుకున్నాడు. అందుకే దేవుడు యాకోబు దగ్గరకు వచ్చాడు. అయితే ఈ కుస్తీ యుద్ధంలో యాకోబుదే పైచేయిగా ఉన్నది. దేవుడు తగ్గాడు. ఎందుకంటే దేవుడు శారీరకమైన గెలుపును కోరుకోవట్లేదు, ఆత్మీయ గెలుపును మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. కావున శారీరకమైన ఈ పోరాటంలో దేవుడు తగ్గాడు. అందుకే దేవుడు యాకోబు మీద ఈ సుదీర్ఘ పోరాటంలో గెలవలేకపోతున్నాడు. 25వ వచనం చదువుదాం.
తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఈ పోరాటంలో దేవుడు యాకోబు మీద గెలవలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు యాకోబు తొడగూటు మీద కొట్టాడు. అయినా కానీ యాకోబు వెనక్కి తగ్గలేదు, తన పోరాటాన్ని కొనసాగించాడు. దీనివల్ల యాకోబు యొక్క తొడగూడు వసిలెను అని వ్రాయబడింది. దీని అర్థం యాకోబు యొక్క తొడ ఎముక ప్రక్కకు జరిగింది అని అర్థం. ఈ విధంగా తొడ ఎముక స్థానభ్రంశం చెందిన గాని యాకోబు పొట్టు వదలలేదు, దేవునితో పోరాడుతూనే ఉన్నాడు. ఇదంతా దేవుడు యాకోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికే చేస్తున్నాడు. నిజంగా యాకోబు ఈ విషయంలో మహా పట్టుదలతో పోరాడుతున్నాడు. దేవునికి కావలసింది ఇదే. ఆ విధంగానే యాకోబు కూడా తెల్లవారి వరకు దేవుణ్ణి వదలలేదు. 26వ వచనం చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇలా తెల్లవారేంత వరకు ఈ కుస్తీ పోరాటం సాగుతూనే ఉన్నది. అప్పుడు దేవుడే ఇంకా నన్ను వదిలై వెళ్ళిపోవాలి అని యాకోబును అడిగాడు. అప్పుడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని వదలను అని అన్నాడు. ఆఖరికి దేవుడు యాకోబు నోట నుంచి ఏమైతే రావాలి అని కోరుకున్నాడో అది రాబట్టుకున్నాడు. ఈ సుదీర్ఘ రాత్రంతా పోరాటంలో యాకోబులో విశ్వాసాన్ని దేవుడు బయటకు తీశాడు మరియు యాకోబుని దేవుని ఆశీర్వాదాలపై ఆధారపడేలా చేశాడు మరియు ఆత్మీయ మార్పును తీసుకువచ్చాడు. అందుకే యాకోబు దేవుని నుండి ఆశీర్వాదం కోరుకున్నాడు. ఆఖరికి ఈ యుద్ధంలో యాకోబు గెలిచాడు. అయితే దేవుడు ఆత్మీయంగా గెలిచాడు. తన భక్తుల సంతోషం కోసం మరియు సమృద్ధి కోసం మరియు అభివృద్ధి కోసం దేవుడు ఒక మెట్టు క్రిందకి దిగుతాడు అని ఈ సంఘటనే మనకు నిదర్శనం. హోషేయ 12వ అధ్యాయము 3-4 వచనములు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయించెను. ఈ లేఖనం ప్రకారం యాకోబు దేవునితో పోరాడి విజయం సాధించాడు. అలాగని దేవుడు ఓడిపోయినట్టు కాదు. శారీరకంగా యాకోబు గెలిచి ఉండవచ్చు, కానీ యాకోబును మార్చడంలో దేవుడు విజయం సాధించాడు. అందుకే యాకోబు తన వ్యక్తిగత మోసపూరిత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిపై ఆధారపడేలా దేవుడు చేశాడు. అందుకే యాకోబు ఆశీర్వాదానికే పట్టుపట్టాడు. ఆదికాండము 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. ఈ లేఖనం ప్రకారం యాకోబు దేవునితో మనుషులతో పోరాడి గెలిచాడు. అందుకు పాత స్వభావమైన మరియు మోసపూరితమైన యాకోబు అను పేరు దేవుడు తీసేశాడు. ఇప్పుడు క్రొత్త పేరు పెట్టాడు. ఆ పేరే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అను పదానికి అర్థం ఏమిటంటే, ఇజ్రాయేల్ అను పదాన్ని విభజిస్తే ఇజ్రా ప్లస్ ఎల్. ఇజ్రా అను పదం శారా అను హిబ్రూ మూల పదం నుంచి వచ్చింది. దీని అర్థం పోరాడటం, యుద్ధం చేయడం, పరిపాలించడం అను అర్థాలు వస్తాయి. అలాగే ఎల్ అంటే దేవుడు అని అర్థం. ఇప్పుడు ఇజ్రాయేల్ అను పదానికి పూర్తి అర్థం ఏమిటంటే, దేవునితో పోరాడేవాడు లేదా దేవునితో యుద్ధం చేసేవాడు లేదా దేవునితో పరిపాలించేవాడు అను అర్థాలు వస్తాయి. అయితే దేవుడు ఈ పేరునే యాకోబుకు పెట్టాడు. మోసగాడు అను పేరు తీసేసి ఇశ్రాయేలు అని దేవుడు పేరు మార్చాడు. ఈ సుదీర్ఘ పోరాటం వల్ల యాకోబులో ఉన్న పాత స్వభావాన్ని దేవుడు తీసివేసి నూతన స్వభావాన్ని ఇచ్చాడు. మరియు యాకోబు కోరుకున్నట్టుగానే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశానని యాకోబు ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. మరియు ఈ సుదీర్ఘ పోరాటంలో యాకోబు యొక్క తడుగూడు ప్రక్కకు జరగడం వల్ల ఆఖరికి కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ కుంటితనం అనేది దేవుని యొక్క ప్రత్యక్షతకు మరియు దేవుని యొక్క వాగ్దానానికి మరియు దేవుని యొక్క ఆశీర్వాదానికి యాకోబుకు జ్ఞాపకార్థంగా ఉంటుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.